హల్లెలూయా. ఇంకా ఆటోలు నిజంగా అయ్యగారు అన్నట్టు మాది కాదులే అన్నట్టుగా ఆ మూలన ఉన్నోళ్ళు కూడా అందరు కలిసి వేదిక మీద ఉన్న దైవజనులు అందరు కలిసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మొదటగా ఈ వివాహాన్ని జరిగించుకుంటున్నటువంటి నూతన వధువులకు ఇద్దరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకున్నామండి. పెండియాల వారి వివాహ మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా వందనాలండి. పెద్దల్లో దైవజనులు మ్యారేజ్ రిజిస్టర్ గారికి నా తోటి దైవజనులకు కూడా వందనాలు. టైం ఎంతైనా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 2వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు చదువుకొని క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తానండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం మనం ప్రతి పెళ్లిలో చదువుకుంటాం. ప్రతి పెళ్లిలో ప్రతి దైవజనుడు కూడా దీన్ని వివరిస్తాడు. కానీ దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మర్చిపోయి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ వాక్యాన్ని గురించిన అవగాహన క్రైస్తవుల్లో లేదు అని నేను అంటా. మీరేమంటారు? ఏమండి? ఈ వాక్యం ఆది కాలంలో అన్నీ చేసి దేవుడు చక్కగా నరుడు ప్రకటెముకలో ఒక ఎముక తీసి ఆ స్త్రీని చేసి ఆయనకు అప్పగిస్తే ఆయన ఆమెను చూసి పాట పాడి సంతోషించి ఆమెకు కూడా పేరు పెట్టి ఆయన ఏం చేశాడంటే అతను తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకున్నాడు. వారిద్దరూ ఏక శరీరులు. ఏమండి? కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టేసేసి ఇంక నా భార్య నన్ను దేవుడు హత్తుకోమన్నాడు, మేమిద్దరం ఏక శరీరం అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు గాలికి వదిలేసేసి అసలు తల్లిని పట్టించుకొని కుమారులు, తండ్రిని పట్టించుకొని కుమార్తెలు, అత్తమామల్ని లక్ష్య పెట్టని పిల్లలు వివాహం తర్వాత అలాంటి వాళ్ళు కోకొలలో. నేను సేవకు వచ్చి 9 సంవత్సరాలు, రేపు జూన్ 8వ తారీఖు 10 సంవత్సరాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ 10 సంవత్సరాల అనుభవంలో నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరం వాక్యాన్ని ధ్యానించుకుంటాం, ప్రతి వివాహంలో ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం. కానీ ఈ వాక్యాన్ని గురించిన అవగాహన ప్రతి క్రైస్తవుడిలో ఉండాలి. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవడం అంటే వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టేయడం కాదు. ఏమండి? అలా వదిలిపెట్టి దౌర్భాగ్యులు కొంతమంది ఈ లోకంలో నేను చాలామందిని చూస్తున్నా, చాలామంది కోసం ప్రార్థన చేస్తున్నా. ఏమండి? అది తప్పు. వారిని విడిచి భార్యని హత్తుకుంటారంటే అప్పటి వరకు పుట్టింది మొదలుకొని వివాహం ఎన్ని సంవత్సరాలకైతే వివాహం జరిగించబడుతుందో అప్పటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగినటువంటి ఆ కుమార్తె అయినా వారి ఇరువురిని దేవుడు జతపరిచి వివాహం ద్వారా వారిని ఏక శరీరులుగా లేకపోతే భార్యాభర్తలుగా చేస్తే వాళ్ళిద్దరు కూడా అప్పుడు దాకా ఒంటరిగా ఉన్నవాళ్ళు వాళ్ళు జతపరచబడి భార్యాభర్తలుగా వారి యొక్క సహజీవనాన్ని లేకపోతే వారి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు. అంతేగాని తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళిద్దరే హత్తుకొని నీకు నువ్వు నాకు నేను ఒకరికొకరు నువ్వు నేను. దేవునికి స్తోత్రం. ఏమండి? పాట, నీకు నువ్వు నాకు నేను ఒకరికొకరు నువ్వు నేను మా అమ్మ బాబు మీ అమ్మ బాబు సహా. దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదు. మన తల్లిదండ్రుల్ని వివాహం అయిన తర్వాత వారు చనిపోయేంత వరకు వారిని మనం సంరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. భార్యను ఎలా అయితే హత్తుకొని జీవిస్తావో అదే విధానంగా ఆ తల్లిదండ్రులను కూడా చూసుకొని జాగ్రత్తగా వారిని గౌరవించాలి.
వివాహం చేసుకునే వాళ్ళకు కూడా ఈ హెచ్చరికలు అన్నమాట. ఏమండి, ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుకున్నాక భార్య భర్తకు లోబడాలి. పురుషుడంట ఎలాగంటే భార్య ఎలాగా భర్తని లోబడి ఉండాలంటే క్రీస్తుని సంఘానికి లోబడినట్లు, క్రీస్తుకి లోబడ్డట్టుగా ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడాలి. తర్వాత ఆ పురుషుడు సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా భార్యని ప్రేమించాలి. ఇది కూడా క్వశ్చన్ చాలా టఫ్ అన్నమాట. ఈ సమయం చాలదు, దేవుని స్తోత్రం. ఏమండి, భార్య క్రీస్తుని మందిరంలోకి వచ్చి వలకబోతారు కన్నీళ్ళు స్త్రీలు. క్రీస్తుని ప్రేమించినట్లు, క్రీస్తుకు లోబడినట్టు భర్తని అలాగున గౌరవించి అతనికి లోబడి ఉండాలి. తర్వాత సొంత శరీరం, మన శరీరానికి పురుషులకి ఏదైనా దెబ్బ తగిలితే ఎలా ఉంటామండి? ఏదైనా సమస్య వస్తే ఎన్నిసార్లు తలదూకొని ఎన్నిసార్లు అద్దంలో చూసుకుంటాం? ఎందుకు? మన సొంత శరీరం. అలాగే భార్యను కూడా మన శరీరాన్ని మనం ఎలా పోషిస్తున్నామో, మన శరీరాన్ని మనం ఎలా అందంగా అలంకరించుకుంటున్నామో, మన శరీరాన్ని మనం ఎలా భద్రపరుచుకుంటున్నామో ఆమెను కూడా అలాగే మనం భద్రపరచుకోవాలి. అలా ఆమెను ప్రేమించాలి. అక్కడ ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటల్లో 1 ఫ్లెష్ అనే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉండిద్ది. 1 ఫ్లెష్ అంట ఇంగ్లీష్ బైబిల్లో. 1 ఫ్లెష్ అంటే ఏక శరీరం, ఒకే మాంసం, ఒక్క శరీరం అని అర్థం ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అలా ఉండాలి. దేవుడు అట్టి కృపాభాగ్యాన్ని మరి నూతనంగా జతపరచబడుతున్న ఆ వధూవరులకి మనందరికి కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చక్కని హెచ్చరికలు